ఎలా ఉండింది, ఏ విధంగా వస్తున్నారంటే చాలామంది వస్తున్నారు. ఈ రోజుకి కూడా అనేక సమస్యలు మన పార్టీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు. దేనికోసం వీళ్ళందరూ ప్రయాణం చేసి వస్తున్నారు చెప్పండి? గోదావరి జిల్లా నుంచి కూడా వచ్చారు, రాయలసీమ నుంచి వస్తున్నారు, ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే, జనసేన పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా నా సమస్యకి పరిష్కారం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం చేసుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, దాన్ని మీరందరూ కూడా ముక్త కంఠంతో నిలబడాలి, ఖండించాలి. ఎందుకంటే మనకి టీవీ ఛానల్ లేవు, పేపర్లు లేవు, కావాలని రాయించుకునే వార్తలు అలవాట్లు అసలే లేవు. మనకి చేసిన పని చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు ఇందాక, అసలు ఈ రోజున భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖని 2వ స్థానానికి తీసుకెళ్లిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకెళ్లారో మీరు చూశారు. మనమేం పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకోలేం, కష్టపడతాం. దేనికోసం ప్రజలు మనకి ఓట్లేసారో అది మర్చిపోం, దానికోసం నిలబడతాం. ఏదైతే ప్రజల్లో మనం కార్యక్రమాలు చేసి మాట ఇచ్చామో ఆ మాటకి మనం విలువిచ్చి ఈ రోజు కూడా నిలబడుతున్నాం ప్రభుత్వంలో. ఏ కార్యక్రమం చేసినా ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి మనం ఇంకా దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం ఈ కార్యక్రమం అనే ఆలోచనతో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్యాబినెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. పర్యావరణం గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి, సంక్షేమం గురించి కానివ్వండి, గ్రామాల్లో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీరే ఆ నిర్ణయం తీసుకోండి అనే ఆలోచనతో ఆయన పటిష్టం చేశారు మన పంచాయతీరాజ్ శాఖని, గ్రామాల్లో ఉన్న వాతావరణాన్ని.